అందరికీ నమస్కారం. సెర్ప్ తెలంగాణ ఎస్హెచ్జి అనే మొబైల్ అప్లికేషన్ అయితే మనకి మళ్ళీ కొత్తగా లాంచ్ చేశారు. సో చూడండి, పర్పుల్ కలర్లో ఉంది. ఇప్పటి నుంచి మనకి ఎస్హెచ్జి అకౌంటింగ్ యాప్ బేస్డ్ మనకు గ్రేడింగ్ అనేది వివో గ్రేడింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకున్న వివో శాలరీస్ అనేది లింకప్ అయి ఉంది. సో మనము పాత వర్షన్ 5.6 వర్షన్ అనేది అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు 5.7కి సంబంధించినటువంటి న్యూ మొబైల్ ఎస్హెచ్జి అప్లికేషన్ అయితే ప్లే స్టోర్ నుంచి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. యాజ్ యూజువల్ మనము అంత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్, మండల్, వివో, ఎస్హెచ్జి అంతా మనం ఇస్తాము. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అకౌంటింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. వన్స్ ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి, మీరు ఎస్హెచ్జి ఫార్మేషన్ అయినప్పటి నుండి స్టార్టప్ యాజ్ ఆన్ 30th of September 2024 అంటే ఎస్హెచ్జి ఓపెన్ అయినప్పటి నుండి 30/9/2024 వరకు కట్ ఆఫ్ షీట్ అయితే మనం మాన్యువల్గా రాసుకుని రిసీట్స్ వివరాలు, బారోయింగ్స్ వివరాలు అంటే అప్పుల వివరాలు, చెల్లింపుల వివరాలు, బ్యాంక్ లింక్కి సంబంధించిన వివరాలు, ఆల్ టైప్ ఆఫ్ లోన్స్, మెంబర్షిప్స్, షేర్ క్యాపిటల్, ఎవ్రీథింగ్ ఆఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 30/9/2024 వరకు ఉన్నటువంటి క్యుములేటివ్ డేటా అనేది రాసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నుంచి నవంబర్ ఆన్వర్డ్స్ మనం లైవ్ చేస్తాము, డిసెంబర్ కూడా లైవ్ చేస్తాము, జనవరి ఆన్వర్డ్స్ మనకు సెప్టెంబర్ ఎస్హెచ్జి అకౌంటింగ్ యాప్ బేస్డ్ మన గ్రేడింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని శాలరీస్ అనేవి వివోఎస్కి మనకి రావటం జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట అఫీషియల్గా. సో మనం ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు కట్ ఆఫ్ షీట్స్ అన్నీ కూడా రాసుకొని 30th of September 2024 వరకు మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సెర్ప్ ఎస్హెచ్జి అకౌంటింగ్ యాప్. అండ్ ఎవరికైనా కట్ ఆఫ్ షీట్ డాటా ఎంట్రీ ప్రాసెస్ మొత్తము కావాలి అనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.